3 మ్యాచెస్ వరుసగా ఓడిపోయింది. ఇది మనం చూసిన సిఎస్కే కాదు. ఇది టెంపరీ డిప్పా లేదంటే లాస్ట్ ఇయర్లో ఈ ఇయర్ కూడా టేబుల్ లాస్ట్ లో ఫినిష్ చేస్తారా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్నప్పటి నుంచి సిఎస్కేకి చాలా పెద్ద ఫ్యాన్. నిజం చెప్పాలంటే అసలు నేను క్రికెట్ చూడడం స్టార్ట్ చేసిందే ధోని వల్ల. కానీ అప్పుడున్న సిఎస్కే వేరు, ఇప్పుడు మనం చూస్తున్న సిఎస్కే వేరు. లాస్ట్ 2 years నుంచి మనం సిఎస్కే చూస్తే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అప్పుడు మనం మ్యాచెస్ చూస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, వీళ్ళు గెలుస్తారు లేకపోతే వీళ్ళు 100% ఇస్తారు, ఎదర్ విన్ ఆర్ లాస్. బట్ మనం లాస్ట్ 2023 ఫైనల్ తర్వాత నుంచి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ లేదు. వాళ్ళు ఎప్పుడు గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చినా టెన్షన్ గా ఉంటుంది, ఎప్పుడు అవుట్ అయిపోతారు, మళ్ళీ లోగానే పర్ఫామ్ చేస్తారా అని. అసలు సిఎస్కే గురించి మాట్లాడాలంటే నెంబర్స్ మాత్రమే కాదు, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. 5 IPL ట్రోఫీస్, ఎన్నో ఫైనల్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ సీజన్ ప్లే ఆఫ్స్ కి వచ్చేవాళ్ళం. MS ధోని కెప్టెన్సీలో సిఎస్కే నేర్చుకున్నది స్టే కామ్ అండర్ ప్రెజర్, లాస్ట్ ఓవర్ ఫినిషెస్, ఇంపాసిబుల్ చేసెస్ ఎన్నో చూసాం మనం. సిఎస్కే హిస్టరీ అంతా కంబ్యాక్స్ తో నిండిపోయి ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఇంకా బిలీవ్ చేస్తున్నారు కంబ్యాక్ సూపర్ కింగ్స్ అని. అసలు మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటని మాట్లాడుకుంటే పవర్ ప్లే ప్రాబ్లం. ప్రతి టీము కూడా పవర్ ప్లేలో 60-70 రన్స్ స్కోర్ చేస్తున్నారు. కానీ సిఎస్కే మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి పవర్ ప్లేలో చాలా స్ట్రగుల్ అవుతుంది. 2-3 వికెట్స్ లాస్ అవుతారు, 30-40 రన్స్ చేస్తున్నారు. ఈ ఇయర్ చూసుకున్న రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఇంకా వాళ్ళ ఫామ్ లోకే రాలేదు. కానీ ఇది అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే మన పవర్ ప్లే క్లిక్ అవ్వకపోయినా మనకి 2 times 200+ స్కోర్స్ వచ్చాయి. సో మన మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వీళ్ళిద్దరు కూడా ఫామ్ లోకి వస్తే, వాళ్ళిద్దరు బ్యాట్ నుంచి కూడా కొన్ని రన్స్ వస్తే ఇంకా ఎంత స్కోర్స్ వస్తాయో అనేది. మన మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే బౌలింగ్ లో ఉంది. కొన్ని ఇయర్స్ గా బిల్డ్ చేసుకున్నాం మతీషా పతిరానా అని. తన బౌలింగ్ యాక్షన్ చేంజ్ అయింది. బాల్ అనుకున్న స్పాట్ హిట్ చేసేవాడు కాదు, ఎక్కడో అనుకుంటే ఎక్కడో పడేది బాల్. కానీ మనం నేథన్ ఎలిస్ ని టోర్ స్పెషలిస్ట్ గా అనుకున్నాం, కానీ అతను చూసుకుంటే ఇంజురీస్ వల్ల రాలేదు. అంటే వీ నెవర్ నో, ఒకవేళ నేథన్ ఎలిస్ ఉండుంటే మనం మ్యాచ్లు గెలిచే వాళ్ళమా అంటే చెప్పలేం. కానీ మనం చూసుకుంటే నేథన్ ఎలిస్ లాస్ట్ డెత్ ఓవర్స్ వేస్తాడు, అంటే 13, 14, 17, 19. సో వీ నెవర్ నో, తను ఒకవేళ మంచి వికెట్లు తీసి రన్స్ లీక్ చేయకుండా ఉండుంటే మేబీ గెలిచే వాళ్ళం 1 or 2 మ్యాచెస్. ఇప్పటికి బౌలింగ్ లో ఉన్న మార్పులు చేంజెస్ చేస్తారా అని ప్రశాంత్ వీర్ ని 14 crores పెట్టి కొన్నారు, కానీ చేతికి ఇంకా బాల్ ఇవ్వలేదు. చూడాలి వాళ్ళు ఆప్షన్ లో ఏమన్నా మిస్టేక్ చేశారా అనేది. అండ్ చాలా మంది స్టాట్స్ తీస్తున్నారు, ధోని లేకుండా ఇన్ని మ్యాచ్లు గెలిచాం, ధోని ఉంటే ఇన్ని మ్యాచ్లు గెలిచాం, ధోని వస్తే మ్యాచ్ గెలిచేస్తామని. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాం. ధోని వస్తాడు ఈ సీజన్, కాకపోతే ఇదే లాస్ట్ సీజన్ అవుతుందా, ఇంకా ఎన్ని సీజన్స్ ఆడతాడు, వీ నెవర్ నో. మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు చాలా సీజన్స్ నుంచి. కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేసేసాడు గైక్వాడ్ కి, సంజు శాంసన్ సక్సెసర్ గా వచ్చాడు. వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ద ట్రాన్సిషన్. చూస్తున్నాం కదా, డాడీస్ ఆర్మీ అనేవాళ్ళు, అందరూ 30+ ఏజ్ వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే బేబీస్ ఆర్మీ అంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు యంగ్స్టర్సే ఉన్నారు. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధోని తర్వాత ఎరాకి ప్రిపేర్ అవ్వాలి, ధోని లేని సిఎస్కేని యాక్సెప్ట్ చేయాలి. ఇది చాలా హార్ష్ గా ఉంటది, కానీ ఇదే ఫ్యాక్ట్. ఇంకా మనం ధోనిని చూడకపోవచ్చు సిఎస్కే జెర్సీలో. ధోని సిఎస్కేని బిల్డ్ చేశాడు 18 years గా, కానీ ధోని లేకుండా కూడా సిఎస్కే అలా అంతే స్ట్రాంగ్ గా నిలబడగలగాలి. ఇట్ విల్ టేక్ టైం. మనం ఆర్సీబీని చూసాం కదా, 2008 నుంచి ఆడుతున్నారు, 18 years పట్టింది వాళ్ళకి మంచి టీం బిల్డ్ చేసుకుని కప్పు కొట్టడానికి. సో మనం ఇంకా ఇప్పుడే ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాం, టైం పడుతుంది మంచి టీం బిల్డ్ చేసుకోవడానికి. ఇయర్ ప్లే ఆఫ్స్కి వెళ్తామా అంటే వీ నెవర్ నో, కష్టంగానే ఉన్నాయి చూస్తుంటే ఛాన్సెస్. బౌలింగ్ యూనిట్ అంత మంచిగా లేదు, బ్యాక్ చేయాలి. మంచి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ బ్యాక్ చేయాలి. మంచి బౌలింగ్ యూనిట్ ఒకటి రెడీ చేసుకోవాలి. సో టైం పడుతుంది, కానీ కంబ్యాక్ అయితే డెఫినెట్గా ఇస్తారు. మీకేమనిపిస్తుంది? సిఎస్కే కంబ్యాక్ ఇస్తుందని అనుకుంటే కంబ్యాక్ సిఎస్కే అని చెప్పి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. హోపింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సిఎస్కే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.